మనతో మాట్లాడడానికి బల్మూరి వెంకట్ ఉన్నారు. మాట్లాడదాం. ఈ అంశంపై ఎట్లా చూసారు? మొత్తం బీసీ రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలు ముక్తకంఠతో కోరుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన చెప్తుంది, బీజేపీ కాంగ్రెస్ పైన. మొత్తం ఈ అంశం అంతా బీసీలకు అసలు ముందరికి ఎట్లా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సొంత పార్టీ పైన ఆ రోజు మా ఎంపీలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తే సోనియమ్మ వాస్తవాలు గమనించి తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు నిలువెత్తు ఉదాహరణ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా బాధ్యతతో ఇక్కడ ఉన్నప్పుడు పాల్గొనాలి, లేకపోతే బీసీ ద్రోహి లెక్కన చూస్తారు అని చెప్పి నేను వచ్చి వాళ్ళకి సంఘీభావం ప్రకటించి వాళ్ళతో పాటు బంద్లో ధర్నాలో పాల్గొన్నా. స్థానిక ఎమ్మెల్యే గారు పాల్గొనరు, స్థానిక ఎంపీ గారు రారు, ఇక్కడికి ఎలక్ట్ అయిన వాళ్ళ ఎమ్మెల్సీ రాడు. వారి చిత్తశుద్ధి ఏముందో ఈరోజు మా బీసీ నాయకులు అందరూ కూడా గమనిస్తున్నారు. మాకు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేసినాము. వీళ్ళు వినకపోయినా భారతీయ జనతా పార్టీ మెడలు వంచైనా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామన్న మాట వరకు ఇప్పించి తీరుతాం. ఇదే విధంగా మారయ్య గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా చూస్తారు? మొత్తం ఏకతాటిపైకి వచ్చింది బీసీ, ఎలా ఉండబోతుంది ఉద్యమం? జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బిల్లును తీసుకురావటం జరిగింది. ఆ బిల్లు ఇవాళ గవర్నర్ దగ్గర కావచ్చు, రాష్ట్రపతి దగ్గర కావచ్చు, చివరికి కోర్టులో కూడా అది వేగిపోవటం, దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోవటం అనేటువంటిది దురాదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో వెనకబడినటువంటి సమాజంలో వెనకబడినటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి మరో ఉద్యమాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. నిజంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పూడుపోసినటువంటి జిల్లా. అలాగే ఇవాళ బీసీ ఉద్యమానికి కూడా ఇవాళ ఏకతాటిపై అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను, కుల సంఘాలను, లెఫ్ట్ సంఘాలను కూడా ఒక దగ్గరికి చేర్చి ఇవాళ ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమానికి ఇక్కడ నాంది పలకటం అనేటువంటి జరిగింది. ఇక నుంచి ఈ ఉద్యమాన్ని గల్లీ గల్లీకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నిజంగా మండలాలు, గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ఒకప్పుడు ఉద్యమాన్ని సాగరహారం ఎలా చేశామో తిరిగి 42% వచ్చిందాక మొత్తం తెలంగాణ రాష్ట్రం దిగ్బంధంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకసారి కళ్ళు తెచ్చే విధంగా తప్పకుండా ఈ 42% సాధిస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడి నుంచి మా 42% మేము ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదు, మాకు రావాల్సింది, మాకు కావాల్సింది అడుగుతున్నాం. మీరందరూ సంపూర్ణమైన మాకు మద్దతును ప్రకటించి సహకరించండి. తప్పకుండా ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. ఇవాళ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, బీసీ వర్గాల్లో అందరూ ఐక్యంగా సంఘాలన్నీ ఏదైతే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయో దానికి పూర్తిగా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. అట్టి బిల్లుని గవర్నర్కు పంపితే ఆమోదింపజేయకుండానే కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ అడ్డుపడిందనేటటువంటిది చాలా స్పష్టం. ఇలా ఒకవైపు గవర్నర్ చేత ఆమోదింపజేయకుండా ఈ బంద్కు మద్దతు ఇస్తున్నామని బీజేపీ వాళ్ళు ప్రకటించారు. మద్దతు ప్రకటిస్తే మంచిదే, కానీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలమంటూనే గవర్నర్ చేత ఆమోదింపజేయకుండా, రాష్ట్రపతి చేత ఆమోదింపజేయకుండా అడ్డు తగులుతుంది. ఇప్పటికైనా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే బీసీ బిల్లుని గవర్నర్ చేత, రాష్ట్రపతి చేత ఆమోదింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో నిజామాబాద్ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా సంపూర్ణంగా ఇలా ప్రజలు, వ్యాపార సంస్థలు, అదేవిధంగా విద్యా సంస్థలు అన్నీ కూడా సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఈ బంద్ను పాటించినాయి. అదేవిధంగా ఇవాళ నిజామాబాద్ నగరంలో, జిల్లా కేంద్రంలో ఈ బీసీ రిజర్వేషన్ల పట్ల ద్వంద్వ వైఖరిని కొనసాగిస్తూ ఇలా బీసీ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి
కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్ని బిల్లుల్ని మీరు ఇవాళ సుప్రీంకోర్టును హైకోర్టుని మేనేజ్ చేసి ఇవాళ మీరు సక్సెస్ చేశారో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ఒకవైపు బీసీలకు మేము సపోర్ట్ చేస్తున్నామని తెలంగాణ బీజేపీ శాఖ ప్రకటిస్తుంది, కానీ ఇవాళ గవర్నరు ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వడు, బీసీ బిల్లును పెండింగ్లో పెడతాడు. దేన్ని సూచిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా మిగతా పార్టీల ఎంపీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఇవాళ బీసీ బిల్లుని ఆర్డినెన్స్ని అది చట్ట రూపంలో తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి, లేకపోతే మీరు ఇవాళ చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఈరోజు దాన్ని తుంగలో దూకి సుప్రీంకోర్టు అంటాడు, హైకోర్టు అంటాడు, వాడు చేయడు వీడు చేయడు. మధ్యలో పేద ప్రజలు బీసీలు చాలా అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఇది ఏదైతే చేస్తున్నారో 42% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి దానికోసం గవర్నర్ ఆమోదం తెలపాలి, రాష్ట్రపతి ఆమోదం తెలపాలి, వెంటనే దీన్ని అమల్లోకి వచ్చేట్టుగా చూడాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ మాసులెట్ తరఫున ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మోడీ ఈ దుందుడుగా చర్యల్ని కరెక్ట్ కాదని, అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్టే కల్పించి దాన్ని పైకి తీసుకుపోయి దాన్ని మళ్ళీ ఆపడం అనేది చాలా ఘోరము. దాన్ని ఖచ్చితంగా రిజర్వేషన్లు ప్రకటించాల్సిందిగా కోరుతూ మేము ప్రగతిశీల మహిళా సంఘంగా, చేయకపోతే మళ్ళీ ఇంకా ముందు కూడా కార్యక్రమాల్లో ఇట్లనే పాల్గొని ఇంకా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంబంధించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ బీసీ బంద్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే పీడీఎస్ విద్యార్థి సంఘంగా వామపక్ష పార్టీలు అందరం కూడా ప్రతి ఒక్కరూ బంద్ను విజయవంతం చేయడం జరిగింది. మోడీ సర్కారు వెంటనే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన న్యాయమైన చట్టబద్ధమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించాల్సిందిగా, ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తున్నామని గొంపైన కోరికలు చెప్పకుండా, మాటలు చెప్పకుండా వెంటనే పార్లమెంటులో బిల్లు పాస్ చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నువ్వు వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల జీవాలు ఆర్డినెన్స్లు అన్నీ ఏది కూడా సుప్రీంకోర్టు ద్వారా కాకుండా ఓన్లీ పార్లమెంటు, ఓన్లీ బీజేపీకి సంబంధించిన మీ పార్టీ ద్వారానే అవన్నీ పాస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలకు సంబంధించిన న్యాయబద్ధమైన డిమాండ్ బీసీ రిజర్వేషన్ని ఎందుకు మీరు పాస్ చేయనిస్తలేదంటే మీ ద్వంద్వ వైఖరిని బయటపడ్డది. ఈ ద్వంద్వ వైఖరిని వీడి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా విన్నపం ఏంటంటే, ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం ప్రజలంతా కలిసిమెలిసి సాధించారో ఐక్యంగా, బీసీ రిజర్వేషన్ కూడా రావాలంటే మన బీసీలంతా కూడా చైతన్యమై బాగా గట్టిగా పోరాటం చేస్తే రాదు. ఈరోజు బీసీ బంధుకు సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని ఇక ముందు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధించాలని కోరుకుంటూ ధన్యవాదములు. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి జరుగుతున్న బంద్కు మాదిగా జేఏసీ తరఫున ప్రత్యేకంగా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఏదైతే వర్గీకరణ సాధన కోసం ఏ విధమైన పోరాటం జరిగిందో, గత దశాబ్దాల కాలంగా ఈ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నాం, ఎస్సీ వర్గీకరణ. అదే పద్ధతుల్లో బీసీ వర్గీకరణ, ఎవరి వాటా ఎవరెంతమంది ఉన్నారో వారి వాటా వారి ప్రకారం చట్ట ప్రకారం దక్కాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ న్యాయబద్ధమైన పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కోరుతూ ఉన్నాయి. అందరూ మద్దతిస్తున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సహా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు బిల్లుని కూడా అసెంబ్లీలో పాస్ చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నది. కానీ ఆ బాపనోళ్ళ ఇళ్లలో కోడి మాయమైనట్టుగా ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో కోడి ఎవరు ఎత్తుకపోయినరు, కోడి సంగతి ఏంది అని తేల్చాల్సిన బాధ్యత ప్రజా ఉద్యమాంది. కాబట్టి బీసీలంతా ఐక్యమై రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి దీన్ని సాధించే దిశగా పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది మొత్తం ఊరు వాడ ఏకమై బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని
సాధించుకునే దిశగా ముందుకెళ్తాము. ఈ కేవలం ఈ రోజు బంధు పిలిపించాము, ఈ బంధు పిలుపుతోటే కాదు, మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ బీసీ రిజర్వేషన్ ని కొట్లాడైనా సరే చాలా ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని, అదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ సైతం అదే విధంగా సాధించుకుంటామని చెప్పి బీసీ సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యావత్ అన్ని సంఘాలు సైతం బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలిపినటువంటి అంశం. ఒకవైపు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఏదేమైనప్పటికీ ముక్త కంఠంతో కూడా బీసీ రిజర్వేషన్లని సాధించి తీరుతామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.